ముందుగా అందరికీ నమస్కారం. నేను మీరాజ్. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ప్రతి దానిలో కూడా కల్తీ అనేది జరిగింది. కానీ హిందువుల అందరి మనోభావాలను దెబ్బతీసేలా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ఒక క్రైస్తవుడిగా ఉన్నారో, క్రైస్తవుడిగా ఉండి కూడా తిరుమలని ఖ్యాతిని దిగజార్చాలి, తిరుమలకి ఎవరిని వెళ్ళే విధంగా ఉండకూడదు అనే విధంగా టికెట్ల ధరలు కావచ్చు, లేకపోతే దర్శనాల ధరలు కావచ్చు, అధిక రేట్లు పెంచడంతో పాటుగా అక్కడ ఇచ్చేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో భక్తులు సమర్పించేటువంటి కానుకలు తీసుకొని భక్తులకు ఇచ్చేటువంటి లడ్డులో కూడా నాసి రకం కావచ్చు, లేకపోతే బీఫ్ ఆయిల్ కావచ్చు, లేకపోతే ఫిష్ ఆయిల్ కావచ్చు, ఇలాంటి దిక్కుమాలినవన్నీ కలిపి లడ్డు తయారు చేయడంలో ప్రధాన పాత్ర వహించారు ఒక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అయితే ఇప్పుడు టీటీడీ దాన్ని పునరుద్ధరించారు. ఇప్పుడు అంతకుముందు ఎస్ వాల్యూ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఎస్ వాల్యూ 19 పాయింట్లు ఉన్నదాన్ని ఇప్పుడు ల్యాబ్ రిపోర్ట్లు కూడా జోడించారు టీటీడీ అధికారులు. ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 97 పాయింట్లు ఎస్ వాల్యూ ఉండడం అయితే మనం చూడొచ్చు. ఒకసారి ఆ ల్యాబ్ రిపోర్ట్లు మీరు కూడా చూడండి.